వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేశానేది వీడియో మీతో షేర్ చేస్తాను. దానికి ఇలా నేను బోన్లెస్ చికెన్ ఇంత చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. దీనిలో పెప్పర్ పౌడర్, సాల్ట్ తీసుకున్నాను. ఇది బయట కన్నా కానీ చాలా టేస్టీగా, హెల్తీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెష్గా. డార్క్ సోయా సాస్ ఈ పైన ఉన్న మూతతో తీసుకున్నాను. ఇవన్నీ నేను రిలయన్స్లో ఒకసారి బాటిల్ తెచ్చుకుంటాను. మనకి 70 రూపీస్కి ఒక కాంబో ప్యాక్ దొరుకుద్ది. ఇంతకుముందు కూడా వీడియోస్లో నేను చెప్పినట్టు. ఇవన్నీ మనం ఈ 3 సాసెస్ పెట్టుకుంటే మనం చైనీస్ స్టైల్లో ఏదైనా కానీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అందుకే చెప్పేది. దీంట్లో ఈ మూతతో సోయా సాస్ తీసుకున్నాను. మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్ కూడా అదే క్యాప్తో తీసి దీంట్లో యాడ్ చేశాను. సాసెస్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 ఒక్కొక్క మూత తీసి దాంట్లో యాడ్ చేశాను చికెన్లో. దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు. అర్జెంట్ అయితే కనుక ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోద్ది. లేదనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ సరిపోద్ది. ఇలా ఈ 3 దీంట్లో యాడ్ చేశాను. పెప్పర్ పౌడర్, సాల్ట్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్. ఇది గ్రీన్ చిల్లీ సాస్. ఈ 3 దీంట్లో ఒక్కొక్క మూత తీసి యాడ్ చేశాను. ఇందాక నేను చెప్పినట్టు ఇలా 70 రూపీస్కి మనకి కాంబో ప్యాక్ దొరుకుతుంది. ఇది ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చైనీస్ స్టైల్లో ఇంట్లోనే పిల్లలకి రెడీ చేసి ఇవ్వచ్చు. ఇలా ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసిన తర్వాత, ఇలా వేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేశాను. దీంట్లోనే 1 స్పూన్ కార్న్ఫ్లవర్ ఎంత తీసుకున్నాను చిన్న స్పూన్కి, ఇది కూడా దీంట్లో వేసి కలిపి పక్కన పెట్టాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బయట కన్నా కానీ చాలా టేస్టీగా మనం ఇంట్లోనే రెడీ చేసి ఇవ్వచ్చు. ఇది నేను డిన్నర్ బదులు నైట్ టైం ప్రిపేర్ చేస్తుంది. ఇలా అంతా కలిపాను. మరి ఎక్కువ అర్జెంట్ అనుకుంటే అప్పటికప్పుడు దీన్ని రోస్ట్ చేసేసుకోవచ్చు ఫ్రై. ఇలా ఒక కడాయి తీసుకున్నాను. వెడల్పాటి కడాయి అయితే కొంచెం రైస్ మనం ఇలా తిప్పడానికి ఫ్రీగా ఉంటుంది. ఇది దేశీ చైనీస్ కాంబో ప్యాక్. ఇందులో మనకి అన్ని రకాలవి ఉంటాయి. ఇది నేను రిలయన్స్లో తీసుకుంది. 60 రూపీస్ ఉంది దీనిపైన. రీజనబుల్ ప్రైసే కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా అంటే అలా మనం దీంట్లో ఉన్నవన్నీ రెడీ చేయొచ్చు. ఇది పన్నీర్ చిల్లీ మసాలా కావచ్చు, ఫ్రైడ్ రైస్ కావచ్చు, లేదంటే ఎగ్ మంచూరియా, ఇలా క్యాబేజ్తో కావచ్చు, ఎలా అయినా కానీ మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటికీ నేను ఇవన్నీ ట్రై చేశాను. ఇంతకుముందు నేను పన్నీర్ది కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ చూడొచ్చు. క్యాబేజ్తో కానీ ఇలా మనం మంచూరియన్ స్టైల్ ఇవన్నీ మనం రెడీ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఎలాగ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి టెన్షన్ అవసరం ఉండదు మనకి. దేన్ని ఎంత వాడుకోవచ్చు అన్న ప్రతిదీ వెనక రాసి ఉంటుంది కాబట్టి. ఇందులో ఏమేమి ఇచ్చాడు అనేది చూపిస్తాను. ఇది చౌమీన్కి నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 ప్యాక్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి ఫ్రైడ్ రైస్ ఉంది, 2 ఫ్రైడ్ రైస్ ఉంటాయి, 2 చౌమీన్ ఉంటాయి, నూడిల్స్ మసాలాది. ఇంకా దీంట్లో మంచూరియాకి, వెజ్ మంచూరియాకి ఒకటి ఉంటుంది. ఇది పన్నీర్ చిల్లీ మసాలాకి. ఇది కూడా నూడిల్స్ది. 2 నూడిల్స్, 2 ఫ్రైడ్ రైస్ది, పన్నీర్ చిల్లీ మసాలా ఒక్కొక్కటి. ఇలా మనకి కావాల్సినంత మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ప్రతిదీ చాలా టేస్టీగా ఉంది. ఇవన్నీ నేను ట్రై చేసిన ప్యాక్స్. 60 రూపీస్కి మనకి ఇవన్నీ రీజనబుల్గానే దొరుకుతాయి కాబట్టి నేను ఇది రిలయన్స్లో, అది కూడా జియోలో తెప్పించా. అంటే ఇంట్లోనే ఉండి మనం తెప్పించుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ టైంలో బయటికి వెళ్ళడం కుదరదు, ఎక్కడ దొరుకుతుంది అనే వాళ్ళకి. ఇవన్నీ తీసాను. దీంట్లో నేను ఫ్రైడ్ రైస్ మసాలా తీసుకున్నాను. మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి 2 ప్యాకెట్స్ వేసుకోవచ్చు. ఇది జిప్ లాక్ సిస్టమ్. మనకు కావాల్సింది వాడుకుని మళ్ళీ ఇందులోనే జిప్ లాక్లో పెట్టుకోవచ్చు. సేవ్ చేయడానికి కూడా దీనికి ఈజీగా ఉంది, అందుకని చూపిస్తున్నాను. నేను ఇప్పుడు షెజ్వాన్ దాన్ని ట్రై చేయడానికి ఇవి 2 ప్యాకెట్స్ తీసి పక్కన పెట్టాను. మనం రైస్ తీసుకునే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను 1/2 kg రైస్కి ప్రిపేర్ చేస్తుంది. ఎంత రైస్కి ఎన్ని ప్యాకెట్స్ వాడచ్చు అని ప్రతిదీ వెనక బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసే వాళ్ళకి. ఇక్కడ క్యాబేజ్ కట్ చేసి పెట్టాను, వెల్లుల్లి, బీన్స్ తీసుకున్నాను. కావాలనుకుంటే ఇక్కడ క్యారెట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను, ఆనియన్.
స్ప్రింగ్ ఆనియన్ కూడా నేను తీసుకుని పక్కన పెట్టాను. స్ప్రింగ్ ఆనియన్ మనం ఒక బాటిల్లో వాటర్లో మనం ఉల్లిపాయ కనుక వేసి పక్కన పెడితే కనుక దాంట్లో వేర్లు దిగే వరకు అది కొంచెం ఎండ తగిలే దగ్గర కిటికీ దగ్గర పెట్టేస్తే మనకి ఒక వారంలోనే మనకి స్ప్రింగ్ ఆనియన్ కూడా రావడం ఉంటుంది. అందుకే నేను అలానే యూస్ చేస్తాను. ఇందులో బ్యాక్ సైడ్ ఉన్నట్టుగానే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ మసాలా. రైస్ ముందే కుక్ చేసి పెట్టాను. సరిపడంత సాల్ట్ వేసి మనం కుక్ చేసి పెట్టుకుంటే దీంట్లో సాల్ట్ మిక్స్ చేసేప్పుడు అవసరం ఉండదు ఎక్కువ. కాకపోతే ఈ మసాలాలోనే సాల్ట్ ఉంటుంది, దానికని చూసుకుని వేసుకోవాలి మనం. ఈ మసాలా ప్యాక్లోనే సరిపడంత సాల్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చాలా లెస్ ఆయిల్తో మనం రెడీ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేయకుండా చికెన్కి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మసాలాస్ రాసి పక్కన పెట్టిన చికెన్ని దీంట్లోనే వేయించాను. చికెన్ మెత్తబడే వరకు, బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా చికెన్ ఉడికే వరకు రోస్ట్ చేసుకోవాలి దీంట్లోనే. ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ చికెన్ ఒక పీస్ తీసి టేస్ట్ అయినా చూస్తే మనకి ఉడికిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇది ఉడికిపోతే ఇంక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది స్టీల్ కడాయి కాబట్టి కింద తొందరగా మాడుతుంది, అందుకని అప్పుడప్పుడు చూసి మిక్స్ చేసుకోవాలి. మామూలు కడాయి అయితే బెటర్. ఇలా అంతా మిక్స్ చేశాను. ఉడికే వరకు దీన్ని ఉడికించాను, బ్రౌన్ అవ్వకుండా. ఇలా నేను సిమ్లోనే పెట్టాను, ఇది స్టీల్ది కాబట్టి. లేదంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ ఆయిల్లోనే ఇది రోస్ట్ చేసి పక్కన పెట్టాను. చికెన్ రోస్ట్ చేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో ఇది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం కింద అంటుకుంటుంది, అందుకని మళ్ళీ దీన్ని వాష్ చేసి దీన్నే యూస్ చేస్తున్నాను. ఇలా వెడల్పు కడాయి అయితే చెయ్యి తిప్పడానికి, రైస్ కిందకి పైకి కలపడానికి ఫ్రీగా ఉంటుంది. లేదంటే వెడల్పాటి కుక్కర్ అయినా కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో నేను కట్ చేసి పెట్టిన క్యాబేజ్, క్యాప్సికమ్, మనం ఏవైనా కానీ వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మన చాయిస్, ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా కానీ. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అయినా కానీ వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోద్ది. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది చైనీస్ స్టైల్ కాబట్టి మరి బ్రౌన్ కాకుండా సిమ్లో పెట్టి ఇలా నేను చికెన్ వేయించి పక్కన పెట్టింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి దీంట్లో సిమ్లోనే పెట్టి రోస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ లేకుండా ఫ్రైడ్ రైస్ చేస్తే అంత బాగోదు, క్యాబేజ్ టేస్టే దీనికి చాలా బాగుంటుంది. వెల్లుల్లి మరి దోరగా వేగాల్సిన అవసరం ఉండదు, అందుకని అప్పటికప్పుడు వేసాను. దీంట్లో నేను క్యాప్సికమ్ వేసాను, బీన్స్, ఆనియన్, క్యాబేజ్, వెల్లుల్లి కూడా వేసాను. వెల్లుల్లి మరి రోస్ట్ అవ్వకుండా కొంచెం పచ్చివాసన ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోకి, అందుకని అది వేగకుండానే నేను మిగతా వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసాను, నూనె ఎక్కువగా కాగుంది కాబట్టి. ఇలా అన్నీ మెత్తబడే వరకు, బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ మెత్తబడే వరకు దీంట్లో వేయించుకోవాలి, బ్రౌన్ అవ్వకుండా. ఇలా అంతా మిక్స్ చేశాను. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం ఒక స్పూన్కి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవంతా కలుపుకుంటూ మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఆ స్టీల్ దాంట్లో మాడిపోతుందని ఇలా పక్కకు తీసి ఎందుకంటే ఇలా ప్రిపేర్ చేసేప్పుడు ఎవరికైనా కింద మాడింది మాకు ఇలా కనిపించలేదు వీడియోలో అని అనుకోకూడదు కాబట్టి జెన్యున్గా నేను చూపిస్తున్నాను ఎలా నేను చేశాను అనేది. ఇలా అంతా మిక్స్ చేశాను. స్టీల్ దాంట్లో మాడుతుందని మళ్ళీ దానిలో తీసి నేను ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టిన చికెన్ ఇలానే అంతా కలుపుకుంటూ మెత్తబడే వరకు దీన్ని వేయించుకోవాలి. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు బార్బిక్యూ స్టైల్లో మనం ఇంట్లోనే అంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అంతా ఐస్లో పెట్టిన చికెన్ లేదంటే పురుగులు పెడతా ఉంటాయి, ఇలా రైడ్ చేసినప్పుడంతా మనం వింటూ ఉంటాం. ఇలా నేను రైస్ ఇలా పొడి పొడిగా ఉండడానికి బయట పెట్టుంచాను. ఉడికించిన రైస్ని కుక్కర్లో పెట్టిన రైస్ అది కొంచెం చల్లబడడానికని బయట పెట్టాను. ఇలా అంతా మిక్స్ చేసుకుని మనం ఇంట్లోనే ఫ్రెష్గా అలా రెడీ చేసుకోవచ్చు. బయట కన్నా టేస్టీగానే వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. దమ్ బిర్యానీ కానీ, పొడి పొడిగా రైస్ రావాలంటే ఇవన్నీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనే వీడియోస్ అన్ని ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు, అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. ఇలానే అంతా మెత్తబడే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో
ఇలా రోస్ట్ చేసి పెట్టిన చికెన్ కూడా దీంట్లో యాడ్ చేశాను. పూర్తిగా మెత్తబడిన తర్వాత కూరగాయలు, లేదంటే తినేప్పుడు కొంచెం కచ్చగా అనిపిస్తాయి పచ్చిగా, అందుకని మెత్తబడే వరకు వేయించి తర్వాత ఇలా రోస్ట్ చేసి పెట్టిన చికెన్ దీంట్లో యాడ్ చేశాను. ఇది చిల్లీ వెనిగర్, ఇది లేకపోయినా మామూలు వెనిగర్ అయినా కానీ చిన్న స్పూన్కి కానీ పై క్యాప్తో కానీ వేసుకోవచ్చు. దీంట్లో ఇంకే సోయా సాస్ అవి ఇంకా యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే దీనిలో షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది కాబట్టి అవేం అవసరం ఉండదు. లేదనుకుంటే దీంట్లో సోయా సాస్ ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా మనం దీంట్లో యాడ్ చేసుకుంటే 60 రూపీస్ అంటే చాలా మామూలు ప్రైసే కాబట్టి మరీ ఎఫర్టబుల్ అంత కాదు కాబట్టి మరీ ఎక్కువ రేట్ అనుకోకుండా ఇది ఒక ప్యాక్ తెచ్చుకుంటే మనకి చాలా రకరకాలుగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలాంతా ఒక 5 నిమిషాలు ఇలానే మిక్స్ చేశాను. కూరగాయలు కూడా ఏదైనా కొంచెం పచ్చిగా ఉంటే మెత్తబడ్డానికని. దీంట్లో ఉడికించి నేను పక్కన పెట్టి చల్లారడానికి పెట్టిన రైస్ ఇది ఒక ప్యాకెట్ దీంట్లో యాడ్ చేశాను. నేను తీసుకున్నది 1/2 kg రైస్ కాబట్టి ఒక ప్యాకెట్ వేసాను దీంట్లో. ప్యాకెట్ ఇలా ముందే ప్యాకెట్ వేసుకుంటే కనుక మొత్తం అంతా ఈ మసాలాకి వెజిటేబుల్స్కి అంతా కరెక్ట్గా సరిపోద్ది. లేదంటే పైన వేసుకోవాలి అని ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ రాసి నేను ఇప్పుడే యాడ్ చేసేస్తాను మసాలా. ఇలా కట్ అయిందో లేదో ఒకసారి చూసి బీన్స్ ఇవన్నీని దాని తర్వాత మసాలా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కలపడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టైంలో కనుక మనం మసాలా కూడా దీంట్లో యాడ్ చేస్తే, లేదనుకుంటే రైస్తో పాటు పైన వేసుకోవచ్చు, కానీ అది కలపడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం చేసింది కాబట్టి పైన యాడ్ చేశాను. లేదనుకుంటే నేను ముందే మసాలాస్ యాడ్ చేసేస్తాను. కొంచెం చైనీస్ సాల్ట్, బయటలా ఫ్లేవర్ రావాలి టేస్టీగా ఉండాలనుకుంటే కొంచెం చిన్న చిటికెడు అనుకోవచ్చు అంత వేసాను నేను. దీంట్లో యాడ్ చేసిన తర్వాత రైస్ కొంచెం కొంచెంగా దీనిపైన కొంచెం ఇలా పొడిగా తీసి పైన వేసుకోవాలి. చల్లారడానికి పక్కన పెట్టేశాను, అందుకని పొడిగా చక్కగా వస్తుంది. లేదనుకుంటే ఒకసారి కుక్ చేసిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా పొడిగా వస్తుంది. అలా అయితే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇలా అంతా మిక్స్ చేశాను. లెఫ్ట్ ఓవర్ రైస్ ఇది మనం పిల్లలకి పెట్టాం కాబట్టి ఫ్రెష్గా మనం ఇలానే రెడీ చేసుకోవచ్చు. ఇలా కొంచెంగా కలుపుకుంటూ మొత్తం అంతా దీంట్లో రైస్ నేను 1/2 kg రైస్ దీంట్లో యాడ్ చేశాను. ఇలా వెడల్పాటి కుక్కర్లో అయినా కానీ కలుపుకోవచ్చు, వెడల్పాటి కడాయి లేదు అనుకుంటే కనుక. ఇలా కలపడమే కొంచెం పని. మొత్తం అంతా అన్నీ కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కలుపుకున్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే రైస్ ఉడికిపోయిందే కాబట్టి వెజిటేబుల్స్ ఉడికిపోయినవే కాబట్టి ఇంకే టెన్షన్ ఉండదన్నమాట. దీంట్లో ఇలానే అంతా మిక్స్ చేసుకోవచ్చు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి. అందుకే మసాలా ముందే వేసేసుకుంటే మనం కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్నిటికీ మొత్తం ప్రతి దగ్గర కూడా మసాలా అంతా పట్టుకుంటుంది రైస్కి. ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర అంటుకోకుండా ఉండడం అనేది ఉండకుండా. ఇలా రైస్ అంతా దీంట్లో యాడ్ చేసేసాను. ఇలా మొత్తం అంతా కలిపాను. దీనిపైన ఇప్పుడు మసాలా యాడ్ చేశాను. కానీ నేను ఇందాక చెప్పినట్టు ముందు మసాలా వేసిన తర్వాత వెజిటేబుల్స్తో మిక్స్ చేసిన తర్వాత పైన రైస్ వేసుకుంటే బెటర్. ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది అంతగా అనిపించలేదంటే కలపడం కొంచెం కష్టం అనిపించింది, అందుకని చెప్తున్నాను ఎన్నిసార్లు. ఇలా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. లేదంటే కింద మాడిపోద్ది అనుకుంటే కనుక, ఇది స్టీల్ కడాయి కాబట్టి నేను ఇలా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేశాను. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో అన్ని మసాలాస్ ఉంటాయి కాబట్టి ఆ ప్యాకెట్లో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది లేకుండా చేసుకుంటే కనుక సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకుని దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఈ కలర్లోనే తెలుస్తుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఇలా అంతా మొత్తం అంతా మసాలా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా మొత్తం గ్యాస్ అంతా పడకుండా నేను ఇలా కొంచెంగా తిప్పుతూ గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇలా మిక్స్ చేశాను. లేదనుకుంటే 2 గరిటెలు పట్టుకునైనా మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇలా ఎవరైనా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇవి మాకు ఇదంతా ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ఇలా మిక్స్ చేసి ఇది ఒకసారి నేను ఒక గరిటెతోని ఇలా అంతా నెమ్మదిగా ఒక సైడ్ నుంచి తీసుకుంటా మొత్తం అంతా మిక్స్ చేశాను.
ఇలా అంతా మిక్స్ చేసి మనం రెడీ చేసుకోవచ్చు. పైన స్ప్రింగ్ ఆనియన్ మనం ఇందాక నేను చెప్పినట్టు ఒక వాటర్లో ఒక పాత బాటిల్లో తీసుకుని ఒక ఆనియన్ వేర్లు మునిగేలా పెడితే ఒక వారంలో స్ప్రింగ్ ఆనియన్ రావడం మనకి రెడీ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పైన చల్లుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చూపించాను పనీర్ చిల్లీ, దాంట్లో నేను స్ప్రింగ్ ఆనియన్ ఎలా ఇంట్లోనే వాటర్లో పెడతాననేది. ఆ వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇలా కలర్ఫుల్గా మనం రెడీ చేసి ఇవ్వచ్చు పిల్లలకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎగ్ మంచూరియా కానీ, క్యాబేజ్ మంచూరియా కానీ, ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. బార్బిక్యూ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది మా పిల్లలకైతే అది వేయించేప్పుడే మౌత్ వాటరింగ్ అంటారనమాట. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను, చాలా టేస్టీగా మనం బార్బిక్యూ స్టైల్లో ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేశాను. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా 2 గరిటెలతో అయినా కానీ ఇలా కలుపుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసే వాళ్ళైతే కనుక ఇలా టేస్టీగా మనం ఇంట్లో